ఆదివారం ఉదయం 7:30 అన్నపూర్ణమ్మ పూజ ముగించుకొని హారతి పట్టుకొని హాల్లో పేపర్ చదువుతున్న తన భర్త రామచంద్రయ్య దగ్గరకు వస్తుంది. ఇంతలో గుమ్మం దగ్గర ఏదో అలికిడి వినిపించి వాళ్ళిద్దరూ అటువైపు చూస్తారు. ఎవరో అమ్మాయి మాసిన చీర, చిరిగిన జాకెట్టుతో మొహమంతా పేలిపోయి చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. కానీ ఆ మొహం వాళ్ళకి బాగా తెలిసిన మొహంలా అనిపించి మళ్ళీ పరీక్షగా చూశారు. ఆ అమ్మాయిని చూసి వాళ్ళు ఒక్కసారిగా కంగుతింటారు. తను ఎవరో కాదు, వాళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్న తమ ఒక్కగానొక్క కూతురు మేఘన. ఇంట్లోకి రాగానే కళ్ళు తిరిగి పడిపోతుంది మేఘన. తనని ఆ పరిస్థితుల్లో చూసేసరికి వాళ్లకు దుఃఖం కట్టలు తెంచుకుంది. నిన్ను ఈ పరిస్థితిలో చూడటానికా మేము ఇంకా బ్రతికున్నది అంటూ అన్నపూర్ణమ్మ కన్నీటి పర్యంతం అవుతుంది. వాళ్ళు తనని బెడ్రూంలోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతారు. రామచంద్రయ్య ఫ్యామిలీ డాక్టర్కు కాల్ చేసి మేఘన గురించి చెప్పి తనను చెక్ చేయడానికి ఇంటికి రమ్మని చెప్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి తన పరిస్థితి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా విని అన్నపూర్ణమ్మ రామచంద్రయ్యలకి గుండె ఆగినంత పనవుతుంది. అన్నపూర్ణమ్మ మేఘనకి స్నానం చేయించి అన్నం తినిపించి పడుకోబెడుతుంది. కానీ మేఘనకి నిద్ర పట్టదు. ఒక్కసారిగా గతం తన కళ్ళ ముందు తిరుగుతుంది. అన్నపూర్ణమ్మ రామచంద్రయ్య దంపతులకు పెళ్ళి అయిన 11 సంవత్సరాల తర్వాత ఎన్నో పూజల పుణ్యఫలం వల్ల మేఘన పుట్టింది. లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు గనుక చాలా గారాబంగా పెంచారు. మేఘన పెరిగి పెద్దయ్యే కొద్దీ తల్లిదండ్రుల అతి గారాబం వల్ల తను చాలా పెంకిగా మొండిగా తయారయ్యింది. చదువులో కూడా అత్తేసురు మార్కులతో పాస్ అయ్యేది. అలా చదువును నెట్టుకొస్తూ బీటెక్ పూర్తి చేస్తుంది. ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రామచంద్రయ్య గారు తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతారు. నీకు మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్, చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చాలా మంచివాడు, చాలా మంచి ఫ్యామిలీ అని కూతురికి చెప్తూ ఉంటాడు. తండ్రి చెప్తుంది ఏదీ కూడా పట్టించుకోకుండా ఫోన్లో చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఏం ఆలోచించుకున్నావు, వాళ్ళకి ఏం చెప్పమంటావు అని అడిగిన రామచంద్రయ్యకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. నాన్న, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావే అని కోప్పడుతున్న భార్యను వారించి, అబ్బాయి ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, ఏం చదువుకున్నాడు అని చాలా నార్మల్గా అడుగుతాడు రామచంద్రయ్య. అతను కిరణ్, క్యాబ్ డ్రైవర్. చదువు అంతగా లేదు, కానీ చాలా మంచివాడు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అతనికి ఫ్యామిలీ కూడా లేదు. అదంతా విని అన్నపూర్ణమ్మ కూతురికి ఏదో చెప్పబోతుంటే ఆమెను వారించి, సరే, రేపు ఒకసారి అతన్ని రమ్మని చెప్పు అని చెప్తాడు. మరుసటి రోజు మేఘన అబ్బాయిని ఇంటికి తీసుకొని వస్తుంది. అతన్ని చూడగానే రామచంద్రయ్య గారు, నా కూతురు ఇష్టపడింది ఇలాంటి వాడినా అని అనుకుంటాడు. డ్రెస్సింగ్ సెన్స్ లేదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు, చదువు సంస్కారం ఎలాగో లేదు. నా కూతురికి చిన్నతనం నుంచి ద బెస్ట్ ఇచ్చా. అలాగే తనకి మంచి లైఫ్ పార్ట్నర్ని ఇద్దామనుకున్నా. కానీ తను ఇలాంటి వాణ్ణి తీసుకొచ్చి చేసుకుంటా అంటుంది అని మనసులో అనుకుంటాడు. కిరణ్తో కొంచెం సేపు మాట్లాడి పంపిస్తాడు. అతను వెళ్ళిపోయాక కూతురితో, అసలు వాడు నీకు కరెక్ట్ కాదమ్మా అని చెప్తాడు. తండ్రి అలా అనేసరికి ఆవేశంతో, నేను చేసుకుంటే అతన్నే చేసుకుంటా, లేకపోతే ఇలాగే ఉండిపోతా అని మొండిగా వాదిస్తోంది. తన తల్లి తండ్రి ఎంత చెప్పినా వినదు. నేను చూసిన అబ్బాయితోనే నీ పెళ్ళి మరో 10 రోజుల్లో అని రామచంద్రయ్య చాలా కోపంగా చెప్తాడు. తండ్రిని అంత కోపంగా చూడటం అదే మొదటిసారి. ఇంక చేసేది ఏమీ లేక సైలెంట్ అయిపోతుంది. పెళ్లి రోజు అంతా రెడీ అయ్యాక మేఘనని తీసుకొని రావడానికి తన గదిలోకి వెళ్ళిన అన్నపూర్ణమ్మకి మేఘన కనిపించదు. తన గదిలో ఒక లెటర్ కనిపిస్తుంది.
అమ్మా, నాన్న, నేను ఇష్టపడ్డ అతనితో నేను వెళ్ళిపోతున్నాను అని ఆ లెటర్ సారాంశం. మేఘన తన ఇంటి నుంచి డైరెక్ట్గా తను ఇష్టపడుతున్న అబ్బాయి దగ్గరకు వెళ్తుంది. వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుంటారు, ముగ్గురు ఫ్రెండ్స్ సమక్షంలో. అక్కడ నుంచి వాళ్ళు కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేస్తారు. అదంతా చూసి మేఘన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇంట్లో ఒక గది ఇంకా అందంగా డెకరేట్ చేస్తారు మేఘన కిరణ్ల ఫస్ట్ నైట్ కోసం. మేఘన కోసం కిరణ్ ఆ గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత మేఘన ఆ రూంలోకి పాల గ్లాస్తో వస్తుంది. తను తీసుకొచ్చిన పాలు మొత్తాన్ని తన చేత్తో తాగిస్తాడు కిరణ్. ఒక గంట తర్వాత తను చాలా డీప్ స్లీప్లోకి వెళ్తుంది. తను అలా నిద్రలోకి వెళ్ళేసరికి కిరణ్ షర్టు వేసుకుంటూ బయటికి వస్తాడు. హాల్లో ముగ్గురు వ్యక్తులు మందు కొడుతూ ఉంటారు. కిరణ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకుని మేఘన ఉన్న గదిలోకి పంపిస్తాడు. లోపలికి వెళ్ళిన అతను ఒక గంట తర్వాత బయటకు వస్తాడు. ఇప్పుడు కిరణ్ ఇంకొకతన్ని లోపలికి పంపిస్తాడు. అలా ముగ్గురు అయిపోయాక కిరణ్ సైలెంట్గా వెళ్ళి మేఘన పక్కన పడుకుంటాడు. మేఘనకి చాలా లేటుగా మెలకువ వస్తుంది. పక్కన చూస్తే కిరణ్ కనిపించడు. అతన్ని వెతుకుతూ బయటకు వస్తుంది. అక్కడ కిరణ్ ఎవరో అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు. అక్కడే ఉండి వాళ్ళ గొడవ వింటుంది. ఆ అమ్మాయి ఎవరో తనకి అర్థమవుతుంది. కిరణ్ ఆ అమ్మాయిని కొట్టి బయటకు గెంటివేస్తాడు. కిరణ్ లోపలికి వచ్చాక మేఘన అడుగుతుంది, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? లేదు మేఘా, ఆ అమ్మాయి ఎవరో డబ్బుల కోసం అలా నాటకం ఆడుతుంది. నటించింది చాలు, ఇక ఆపు. ఎందుకు నన్ను మోసం చేశావు? నేను నిన్ను మోసం చేశానా? నువ్వే ప్రేమించానని నా వెంటబడ్డావు. నువ్వే పెళ్లి చేసుకోమని నా దగ్గరకు వచ్చావు. అందులో నేను చేసిందేముంది? ఇంతలో అతనికి ఒక ఫోన్ వస్తుంది. అమ్మాయి రెడీగా ఉంది, 20 లక్షలు ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాడు. అది విన్న మేఘన ఒక్కసారిగా భయపడిపోయి అతని కాళ్ళ మీద పడుతుంది. నన్ను ఎవరికీ అమ్మేయవద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతా ప్లీజ్ అని ఏడుస్తూ బ్రతిమాలుతుంది. నిన్ను ఇప్పుడు అమ్మడమేమిటి? రాత్రే అమ్మేశా. అది అర్థం కాక ప్రశ్నార్థకంగా చూస్తుంది. రాత్రి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా నిన్ను పంచుకున్నారు, గంటకి 10,000 చొప్పున. అది విన్న మేఘనకి ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా అవుతుంది. తను అలా షాక్లో ఉండగానే కిరణ్ మాట్లాడిన పార్టీ వస్తుంది మేఘనని తీసుకెళ్లడానికి. మేఘన వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కిరణ్ తనని అడ్డగించి తల మీద ఫ్లవర్ వాస్తూ ఒక దెబ్బ వేస్తాడు. మేఘన కళ్ళు తిరిగి పడిపోతుంది. మేఘన కళ్ళు తెరిచి చూసేసరికి ఒక గదిలో ఉంటుంది. తను ఎక్కడ ఉందో తనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా తను అమ్మా నాన్న గుర్తుకొచ్చి విపరీతంగా ఏడుస్తుంది. ఎంతగా బాధ పెట్టా మిమ్మల్ని, నన్ను క్షమించండి అమ్మా నాన్న. ఇంతలో ఒక అమ్మాయి ఆ గదిలోకి వచ్చి మేఘనకు ఒక చీర ఇచ్చి స్నానం చేసి రెడీగా ఉండమని చెప్తుంది. ఒక గంట తర్వాత ఆ అమ్మాయి వచ్చి చూసిన మేఘన ఇంకా అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి ఒక 40 సంవత్సరాల ఆడమనిషిని వెంట పెట్టుకొని వస్తుంది. తను మేఘనని తిడుతుంది. మేఘన ఎదురు మాట్లాడేసరికి చెంప మీద 2 దెబ్బలు వేస్తుంది. స్నానం చేయించి రెడీ చెయ్యి అని అక్కడ ఉన్న అమ్మాయికి చెప్తుంది. అమ్మాయి మేఘనని రెడీ చేస్తూ, నువ్వు ఇక్కడ లైఫ్కి అలవాటు పడాలి. నేను మొదట నీలాగే ఉండేదాన్ని. తప్పించుకోవడానికి ట్రై చేసిన ప్రతిసారి దొరికిపోయి చావు దెబ్బలు తినేదాన్ని. అలా కొట్టి కొట్టి 2 రోజులు మనకు అన్నం కూడా పెట్టరు. చివరికి చచ్చిపోవాలి అని కూడా ట్రై చేశా, కానీ అది కూడా కుదరలేదు అని చెప్పి మేఘనను రెడీ చేసి బయటకు వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోగానే ఒక 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక అతను మేఘన గదిలోకి వస్తాడు. అతన్ని చూడగానే మేఘన భయపడిపోతుంది. చూడటానికి ముఖమంతా కాలిపోయి చాలా వికృతంగా ఉంటాడు. మేఘన నన్నేం చెయ్యొద్దు అని బ్రతిమాలుతుంది. అతను మేఘనని సమీపించి తన మీద చెయ్యి వేసి 2 గంటలు
తనకు నరకాన్ని చూపించి అతను మాత్రం సంతోషంగా బయటకు వెళ్ళిపోతాడు. మేఘన అలాగే పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన అమ్మాయి మళ్ళీ మేఘన గదిలోకి వచ్చి తనను ఓదార్చి వాష్రూమ్కు తీసుకెళ్తుంది. బయటకు వచ్చాక ఆ అమ్మాయి మేఘనని డైవర్ట్ చేయడానికి, నా పేరు పూజ, చాలా పేద కుటుంబం, అమ్మా నాన్నకి నాతో పాటు ఇంకా 2 అమ్మాయిలు 1 అబ్బాయి, నాకు చెల్లెళ్ళు తమ్ముడు, 10th వరకు చదువుకున్నా ఇంకా చదివించే స్తోమత మా వాళ్ళకి లేదు. ఒక ఆవిడ పని ఇప్పిస్తానని చెప్పి వీళ్లకు అమ్మేసి వెళ్ళింది. ఇక్కడ వచ్చే డబ్బుని నెల నెల ఇంటికి పంపిస్తూ 6 నెలలకొకసారి వాళ్ళని చూడటానికి వెళ్తూ ఉంటా. నేను ఇక్కడ చేసే పని మా అమ్మా నాన్నకి తెలీదు, తెలిస్తే గుండె పగిలి చస్తారు అని కొంచెం ఎమోషనల్ అవుతుంది. పూజ అమ్మా నాన్నల కోసం ఇక్కడ వచ్చి పడితే నేను అమ్మా నాన్నల్ని మోసం చేసి ఇక్కడికి వచ్చి పడ్డాను అని కుమిలిపోతుంది. రాను రాను మేఘన పూజ చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. మేఘన తన స్టోరీ కూడా పూజకి చెప్పుకొని ఫీల్ అవుతుంది. పూజ తాము ఉండే ఇంటి గురించి, సెక్యూరిటీ గురించి అంతా చెబుతుంది. ఇక్కడ ఉండే ఆవిడ పేరు కమల. ఇక్కడ తను ఓనర్ కాదు. అసలు ఓనర్ ఎవరు, ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు, తనకి తప్ప అని చెప్తుంది. అలా అలా మేఘన ఆ ఇంట్లోకి వెళ్ళి 1 సంవత్సరం అవుతుంది. ఒకసారి కమల ఒక బడా పార్టీతో డీల్ కుదుర్చుకుంటుంది. ఆ విషయం తెలిసిన పూజ మేఘన దగ్గరకు వచ్చి, మనల్ని ఇవాళ ఏదో పార్టీ వచ్చిందంట, బయటకు పంపిస్తారు, కాబట్టి నీకు ఇదే మంచి అవకాశం తప్పించుకోవడానికి అని చెప్తుంది. అది విని మేఘన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాతో పాటు నువ్వు కూడా రా పూజ. బయటకు వచ్చి నేనేం పని చేయాలి, ఎలా బ్రతకాలి, నా వాళ్ళను ఎలా చూసుకోవాలి, నువ్వు దాని గురించి ఏం వర్రీ అవ్వకు, నీకు మంచి జాబ్ నేను చూపిస్తా అని పూజని కూడా తనతో రావడానికి ఒప్పిస్తుంది. మేఘన పూజలు వెళ్లాల్సిన రోజు రానే వస్తుంది. ఆ రోజు సాయంత్రం వారిద్దరూ రెడీ అయ్యి అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన వెహికల్లో కూర్చుంటారు. వాళ్ళిద్దరితో పాటు 2 సెక్యూరిటీలను కూడా పంపిస్తారు. వాళ్ళు అలా వెళ్తూ వెళ్తూ ఒక పెట్రోల్ బంకు దగ్గర ఆగుతారు. అదే అదును అనుకొని మేఘ పూజలు వాష్రూమ్కి వెళతామని వెహికల్ దిగుతారు. వాళ్ళతో పాటు ఒక సెక్యూరిటీ అతను కూడా వచ్చి వాష్రూమ్ బయట నిలబడతాడు. అతను సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు అదే అదును అనుకొని మెల్లగా అక్కడ నుంచి జారుకుంటారు. అటువైపుగా వెళ్తున్న ఒక లారీని ఆపి అందులో ఎక్కి వెళ్ళిపోతారు. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి మా ఇంటికి వెళ్తాను అని పూజ అంటుంది. నువ్వు వెళ్ళిపో, నేను వెళ్తాలే అని మేఘన బదులు ఇస్తుంది. 2 గంటల తర్వాత పూజ దిగాల్సిన ప్లేస్ వస్తుంది. పూజ దిగిపోతూ తన ఫోన్ నెంబర్ మేఘనకు ఇచ్చి వెళ్తుంది. మేఘన తను దిగాల్సిన ప్లేస్ ఇంకా 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తను మెల్లగా కునుకు తీస్తుంది. ఒక నిర్మానుష్య ప్లేస్లో లారీ ఆపి పడుకొని ఉన్న మేఘన మీద చెయ్యి వేసి తన పైట కొంగుని మెల్లగా తొలగిస్తాడు. మేఘనకి మ్యాటర్ అర్థమయ్యి పక్కనే ఉన్న గాజు బాటిల్తో లారీ డ్రైవర్ తల మీద కొట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అతను తన బ్లౌజ్ పట్టుకొని లాగేసరికి కొంచెం చిరిగిపోతుంది. మొత్తానికి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. అలా ఎంత దూరం పరిగెత్తిందో తెలీదు. అలా పరిగెడుతూ పరిగెడుతూ అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటుంది. అర్ధరాత్రి ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియక ఒంటరిగా అలాగే కూర్చొని ఉంటుంది. ఇంతలో ఒక బైక్ తన ముందు వచ్చి ఆగుతుంది. మేఘన ముందు జాగ్రత్తగా ఒక కర్ర చేతిలో పట్టుకొని లేస్తుంది. అతను తన చేయి పట్టుకోవడానికి వచ్చేసరికి కర్ర తీసుకొని కొట్టబోతుంది. ఇంతలో అతను, హే మేఘు, నేను సందీప్ని. సందీప్ మేఘన చిన్ననాటి స్నేహితుడు, వాళ్ళకి దూరపు బంధువు కూడా. అతన్ని చూసేసరికి మేఘన చాలా ఎమోషనల్ అవుతుంది. తనని కొంచెం సేపు అలాగే వదిలేసి తను సెట్ అయ్యాక బైక్ ఎక్కించుకొని తీసుకువెళ్తాడు. వాళ్ళు సిటీలోకి వెళ్ళేసరికి తెల్లారిపోతుంది. తనని ముందు తన ఇంటికి తీసుకెళ్తాడు. బైక్ ఆపి దిగు అని అంటాడు. వద్దు, మా ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది.
నిన్ను వాళ్ళు ఇలా ఈ అవతారంలో చూస్తే చాలా బాధపడతారు కదా! ఏం కాదు పద. ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళని చాలా బాధ పెట్టా. అంతకంటే ఇంకేం బాధ ఉంటుంది వాళ్ళకి అని అంటుంది. సందీప్ తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. మేఘన రాత్రి అంతా నిద్రలేకపోవడం వల్ల కొంచెం సేపు పడుకొని లేచి వంటగదిలో ఉన్న తన అమ్మ దగ్గరకు వెళ్తుంది. తనని చూడగానే రామ్మ ఆకలి వేస్తోందా? ఒక్క 10 నిమిషాలు వంట రెడీ అవుతుంది అని అంటుంది. ఒక్కసారిగా మేఘన తన అమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. తనని లేపి గతమంతా ఒక పీడకల అనుకొని మర్చిపో అని చెబుతుంది. మేఘనని తన పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఆ రోజు సాయంత్రం సందీప్ తనని చూడటానికి వస్తాడు. నమస్తే మామయ్య, మేఘ ఏం చేస్తుంది? రా సందీప్, ఇప్పుడే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. తను గదిలో నిద్రపోతోంది. వెళ్ళి కలువు అని చెప్తాడు. సందీప్ రాగానే మేఘన లేచి కూర్చుంటుంది. హాయ్ మేఘన, ఎలా ఉన్నావు? డాక్టర్ ఏమన్నాడు? అని తనని మాటల్లో పెడతాడు. మేఘన మాత్రం డల్గా, గిల్టీగా అడిగిన దానికే సమాధానం చెప్తూ ఉంది. సందీప్ తన చేయి పట్టుకొని, మేఘు, లైఫ్లో కొన్ని కొన్ని మర్చిపోవాలి. అప్పుడే హ్యాపీగా ఉండగలం. జరిగింది మేం ఎప్పుడో మర్చిపోయాం. సో నువ్వు కూడా మర్చిపో అని చెప్తాడు. ఆ మాటలకి మేఘన ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతుంది. సందీప్ కొంచెం సేపు తనతో మాట్లాడి లేచి వెళ్ళిపోతుంటే, సందీప్, ఒక చిన్న హెల్ప్. చెప్పు మేఘు. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు పూజ అని ఒక మంచి ఫ్రెండ్ ఉండేది. తను నేను ఇద్దరం అక్కడి నుంచి పారిపోయి వచ్చాం. తనది చాలా పూర్ ఫ్యామిలీ. సో తనకి ఒక జాబ్ కావాలి అని చెప్తుంది. డోంట్ వర్రీ, తన జాబ్ గురించి నేను చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. రామచంద్రయ్య, అన్నపూర్ణమ్మ గారు కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటారు. ఇంతలో సందీప్ ఒకరోజు రామచంద్రయ్య గారి దగ్గరకు వచ్చి, మామయ్య, నేను మేఘనని ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. బాబు, తన గురించి తెలిసి కూడా నేను తన మీద జాలిపడి పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు. ఇష్టపడ్డాను కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం మీకు అప్పుడే చెప్పాలి అనుకున్నా. కానీ ఇంతలో మీరు తన పెళ్లి ఫిక్స్ చేయడం, తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంతా అలా జరిగిపోయింది అని అంటాడు. నేను ఒకసారి మేఘనని అడిగి నీకు ఏ విషయం చెప్తాను అని అంటాడు. వద్దు మామయ్య, మేఘనతో నేనే మాట్లాడతాను. సందీప్ మేఘనకి కాల్ చేసి ఒకసారి కలవాలి అని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మని చెప్తాడు. మేఘన, నీకో విషయం చెప్పాలి. సందీప్, థ్యాంక్స్, నా ఫ్రెండ్కి జాబ్ ఇప్పించినందుకు. హో, ఓకే. ఏదో చెప్పాలి అన్నావు. మేఘ, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర నీకు మొహమాటం దేనికి చెప్పు, పర్లేదు. మేఘు, నేను నిన్ను ఇష్టపడుతున్నా. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. నీకు ఇష్టమైతే చెప్పు. మేఘన ఒక నవ్వు నవ్వి, సందీప్, పెళ్ళి అంటే నువ్వు నేను అనుకుంటే జరిగేది కాదు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను నచ్చాలి. మీ అమ్మా నాన్న మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేయాలి. నా గురించి అంతా తెలిసాక నన్ను ఒప్పుకుంటారు అని అనుకోను. అండ్ మోర్ ఓవర్, నేను నీకు అస్సలు సెట్ అవ్వను. సో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్తుంది. సందీప్ తన మాటలు విని కొత్త మేఘాన్ని చూస్తున్నా. ఎప్పుడూ పెంకిగా మొండిగా మాట్లాడే మా మేఘానేనా? చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. అయినా మేఘ, నేను నిన్ను జెన్యూన్గా ఇష్టపడుతున్నాను. నా ప్రేమలో నిజాయితీ ఉంటే నువ్వు తప్పకుండా నాకు దక్కుతావు. మేఘన ఆ మాటలకి పెద్దగా నవ్వి, సినిమాటిక్గా మాట్లాడుతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాలింగ్ బెల్ మోగేసరికి మేఘన వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా సందీప్ తన పేరెంట్స్తో వస్తాడు. మేఘన బ్లాంక్ ఫేస్ పెట్టుకొని వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. చాలా రోజుల తర్వాత మేఘన చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తన పెళ్ళి. తనను జెన్యూన్గా ఇష్టపడే సందీప్తో చాలా రోజుల తర్వాత తన జీవితంలో వెలుగు వచ్చింది. తన అమ్మా నాన్న ఆనందానికి
అవధులు లేవు. చాలా తక్కువ మంది చుట్టాల మధ్య తన పెళ్ళి చాలా సింపుల్గా జరుగుతుంది. కథ ఇంతటితో ముగిసిందండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.